అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కవిత. ఇవాళ మనం చర్చించుకోబోయేది సమస్య అధిక బరువు అంటే ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్. ఓవర్ వెయిట్ స్థాయి క్రాస్ అయితే ఒబేసిటీ అనమాట. సో, ఈ మధ్య మనం అందరిలోనూ గమనిస్తున్నది రైట్ ఫ్రమ్ ప్యూబర్టీ నుంచి పిల్లల్లో అండ్ అట్ ద సేమ్ టైమ్ యంగ్ అడల్ట్స్ వీళ్ళందరిలోనూ మనం గమనిస్తే గనక ఒక సిమిలర్ ప్రాబ్లమ్ ఆర్ ఒక సిమిలర్ బాడీ చేంజెస్ అనేది మనం చూస్తూ ఉండొచ్చు. అదే ఏంటి అనంటే ఓవర్ వెయిట్. ప్రతి ఒక్కరూ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చాలా రకాల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ అని ఇంకొక రకమని ఇవన్నీ పాటిస్తూ వస్తున్నారు. కాకపోతే మనం ఒక థాట్ ఏంటి అనంటే ఎర్లియర్ టు 2 జనరేషన్స్ మన గ్రాండ్ మదర్స్ జనరేషన్ని కనుక గమనిస్తే వాళ్ళ ఫుడ్ తీసుకునే తీరు ఎప్పుడు అనంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమం లోపల మాత్రమే ఫుడ్ కన్సంప్షన్ అనేది ఉండేది. కానీ ఇవాళ మనం రాత్రి 11 గంటలకి తింటాము, 1 గంటకి తింటాము, లేట్ నైట్ స్నాక్స్ అంటాము, నైట్ డ్యూటీస్లో ఉండి మేము అప్పుడు డిన్నర్ తింటున్నాము అంటాము. సో అవర్ బయాలజికల్ క్లాక్ హ్యాస్ టోటల్లీ బీన్ చేంజ్డ్. సో ఈ బయాలజికల్ రిథమ్, సర్కేడియన్ రిథమ్ ఎప్పుడైతే మారిపోతుందో ఆటోమేటిక్గా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ముందుగా మెటబాలిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది డయాబెటీస్. సో ఈ ఒబేసిటీకి ఒక కాంప్లికేషన్ డయాబెటీస్. సో ఎందుకు వస్తుంది? సో ఇంప్రాపర్ అండ్ ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఇది ప్రధానమైన కారణం. ఇంకొకటి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఈ అబ్సల్యూట్లీ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా గంటల తరబడి మనం సెల్ ముందైనా కూర్చుంటాము, మొబైల్లో ఆడుకుంటూ ఉంటాము, లేదు మొబైల్లో వర్క్ చేసుకుంటాము, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ అంటాము. ఎవ్రీథింగ్ ఈజ్ మొబైల్ రిలేటెడ్ ఆర్ వీఆర్ కూర్చుని చేసుకునే పనులు ఎక్కువైపోయాయి. శరీరానికి కదలిక ఉండి శరీరాన్ని వర్క్ మోడ్లో ఉండి చేసే పనులు బాగా తగ్గిపోయినాయి. మెంటల్ ప్రెషర్ ఎక్కువైంది, ఫిజికల్ ప్రెషర్ బాగా తక్కువైపోయింది. సో ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటుందో, మనం ఏవైతే క్యాలరీ ఫుడ్స్ తింటున్నామో వాటిని బర్న్ చేసే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే కరువు అయిపోయిందో ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షిఫ్ట్ అయిపోతుంది. వీఆర్ ఇంక్రీజింగ్ ఆర్ వీఆర్ ఫేవరింగ్ ఓవర్ వెయిట్ రాదర్ బ్యాలెన్స్డ్ వెయిట్. సో ఎప్పుడైతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ప్రెషర్ ఉంటుందో, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుందో, ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉంటాయో డెఫినెట్లీ వెయిట్ గెయిన్ అనేది చాలా సహజంగా అందరిలోనూ ఏర్పడుతుంది. ఇవి కాకుండా అండర్లైయింగ్ క్లినికల్ కండిషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్, కొంతమందిలో మెనోపాజ్ అటైన్ అయిన వాడిలో ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది ఏర్పడుతుంది. ఇంకా కొన్ని రకాల మెటబాలిక్ ప్రాబ్లమ్స్లో కూడా వెయిట్ గెయిన్ అనేది కనబడుతుంది. సో ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు అండర్లైయింగ్ క్లినికల్ కండిషన్స్ని మనం మెడిసిన్ వాడుతూ ఉంటే కనుక వాటి మూలంగా కొంతమంది పెయిన్ కిల్లర్స్తో పాటు ఎప్పుడైతే స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుందో వాళ్ళలో కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే స్టెరాయిడ్ విత్డ్రాల్ ఉంటుందో ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ అండర్లైన్ కండిషన్స్ని మనం కరెక్ట్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ వెయిట్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందాకలా మనం మాట్లాడుకున్నట్టు ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ అనే దాని నుంచి మాత్రం బయటపడాలి. చాలామంది స్నాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా వాళ్ళు తీసుకునే డైట్కి తగ్గ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా అన్న మినిమం స్పృహ ఉంటే డెఫినెట్లీ వెయిట్ బ్యాలెన్స్లో పెట్టుకోవచ్చు. అండ్ ఓవర్ వెయిట్ కొంతమంది సెంట్రల్లీ ఒబేస్డ్ ఉంటారు. వాళ్ళకి నేను ఇచ్చే సలహా అబ్సల్యూట్గా మిల్లెట్స్ని తీసుకోండి. మిల్లెట్స్ ఆర్ దేర్ మిరకల్ ఫర్ సెంట్రల్ ఒబేసిటీ. సో 2 పూట్ల లైక్ మధ్యాహ్నం అండ్ బై 12 o'clock లంచ్ ఫినిష్ చేసేటప్పుడు, బై 7 o'clock ఈవినింగ్ డిన్నర్ ఫినిష్ చేసేటప్పుడు 2 పూట్ల కూడా మిల్లెట్స్కి షిఫ్ట్ అయిన వాళ్ళల్లో ఈ అధిక బరువు సమస్య నుంచి తొందరగా బయటపడుతున్నారు. అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ ఆఫ్ ది బాడీ కంపల్సరీగా ప్రతిరోజు కూడా 3 liters ఆఫ్ వాటర్ అనేది ఇంటేక్ ఎప్పుడూ ఉండాలి. అండ్ వీలైనంత వరకు గోరువెచ్చటి నీళ్లు తీసుకుంటే మంచిది. జఠరాగ్ని అనేది మాంద్యం లేకుండా ప్రాపర్గా డైజెషన్ ఉండాలి అనుకుంటే చల్లటి ప్రదేశంలో ఉండేవాళ్ళు గోరువెచ్చటి నీళ్ళు రోజంతా తీసుకుంటే చాలా మంచిది. అలాగే వాళ్ళు తినే డైట్ని కూడా క్యాలరీస్ ఎంత ఎక్కువగా ఉంటున్నాయి, లో క్యాలరీ డైట్స్ అంటే ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్స్లో చాలా లో క్యాలరీస్ ఉంటాయి. మోర్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ సాలెడ్స్కి షిఫ్ట్ అయిన వాళ్ళలో ఈ అధిక బరువు నుంచి తొందరగా బయటపడగలుగుతాం. సో మనం తినే ఫుడ్స్లో బేకరీ ఐటమ్స్ కానీ బేక్డ్ ఐటమ్స్ ఇవి తగ్గించుకోండి.
ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ వైపు షిఫ్ట్ అవ్వండి. అదేవిధంగా ప్రతిరోజు ఒక 45 మినిట్స్ మార్నింగ్ కానీ, 45 మినిట్స్ ఈవినింగ్ కానీ రెగ్యులర్‌గా వాకింగ్ అనేది ఏర్పరచుకోండి. కొంతమంది అంటారు, డాక్టర్ గారు నెల రోజుల నుంచి చేశాము కానీ ఏం తేడా లేదు అండి. నెల రోజుల్లో అందరికీ తేడా రాదు. కానీ ఆఫ్టర్ 3 మంత్స్ ఎంతో కొంత చేంజెస్ అనేది కనబడుతూ ఉంటుంది. ఓపిక పట్టండి. బట్ దేర్ విల్ బి అ చేంజ్. సో షిఫ్ట్ యువర్ ఫుడ్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, చేంజ్ యువర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఆల్ దీస్ థింగ్స్ వీటి మూలంగా తప్పకుండా బరువులో మార్పు అనేది ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా స్లీప్. కనీసం 6-8 గంటల పాటు ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. నైట్ టైం కూడా సెల్ చూస్తూ నిద్రపోతున్నాం అంటారు. బట్ అలాంటి వాళ్ళల్లో ఒక పీస్‌ఫుల్ స్లీప్, డీప్ స్లీప్ అనేది ఏర్పడదు. వీలైనంత వరకు చదువుకుంటూ నిద్రపోండి, మ్యూజిక్ వింటూ నిద్రపోండి, ఇంకా మచ్ బెటర్‌గా ఉంటుంది. బట్ 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ టైమ్ అనేది ఉండాలి. స్క్రీన్ టైమ్ తగ్గించుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ చాలామంది మేము డైటింగ్ చేస్తున్నామండి, రోజు ఒక్క చపాతీనే తింటున్నాము, మార్నింగ్ ఏవి తీసుకోవట్లేదు, మధ్యాహ్నం లంచ్‌లో ఒక చపాతీయే తింటున్నాము అంటారు. కాకపోతే ఇలాంటి ఇన్‌జుడిషియస్ డైటింగ్‌తో ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. చాలా మందిలో ఫాస్టింగ్ చేసే వాళ్ళలో ఫస్ట్ కనబడే సమస్య హెయిర్ ఫాల్. జుట్టు రాలిపోతుందండి అంటారు. ముఖంలో గ్లో పోతుంది. లాస్ ఆఫ్ లస్టర్. సో నెక్స్ట్ అంటే జుడిషియస్ డైటింగ్ ఈజ్ సచ్ ఎ థింగ్ లైక్ బాడీకి అవసరమయ్యే మాంసకృతులు, అవసరమైతే వైటమిన్స్, మినరల్స్, డైలీ ఫంక్షనింగ్‌కి ఏదైతే ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయో అవి తీసుకుంటూ ఎక్కువ క్యాలరీస్ ఉండే డైట్‌ని అవాయిడ్ చేస్తేనే అది జుడిషియల్ డైటింగ్. దట్ మీన్స్ యువర్ బాడీ హ్యాస్ టు బి ఇన్ హెల్తీ కండిషన్ అండ్ లూజింగ్ క్యాలరీస్. సో ఈ విధమైన బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే మంచి అది డైటింగ్ అనేది ఒక పద్ధతిగా చేసినట్టు. అలా కాకుండా నేను ఒక చపాతీ తిన్నానండి, నాకు డే అంతా సరిపోతుంది, తర్వాత ఒక వారం రోజుల తర్వాత నేను కళ్ళుతిరిగి పడిపోయానండి, నాకు నీరసం వచ్చేసింది అనేది అంటే ఒక పద్ధతిలో చేసే డైటింగ్ కాదనమాట. సో డూ ద డైటింగ్ జుడిషియస్లీ. ఇంటేక్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, ప్రోటీన్స్ అనేది ప్రాపర్‌గా ఉండి, హై క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ని గనుక మనం విసర్జిస్తే తప్పకుండా మన బరువును మనం మెయింటైన్ చేసుకోవచ్చు.